ఒక జాతక చక్రాన్ని చూడగానే ఆ యొక్క జాతకం అనేది శుభ అశుభ యోగాలను ఎంతవరకు ఇస్తుంది అని మనము ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు దానికి ప్రధానంగా మనకు ఉన్నటువంటి నియమాలను పరిశీలించినట్లయితే ప్రధానంగా జాతక చక్రంలో కేంద్ర మరియు కోణ స్థానాలని పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి ఆ కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10వ స్థానం. ఇవి కేంద్ర స్థానాలు. ఈ కేంద్ర స్థానాలనేవి శుభంగా అంటే ఆ యొక్క స్థానాలలో శుభగ్రహాలు ఉన్నా లేదా ఆ యొక్క స్థానాధిపతులనేవి శుభ గ్రహ సంబంధాన్ని కలిగి ఉన్నా అది ఆ జాతకం అనేది ఒక 60-70% వరకు మంచి శుభయోగాలను ఇస్తుందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ యొక్క అధిపతులతో పాటు 1, 5, 9 స్థానాలైనటువంటి కోణ స్థానాలు వాటి అధిపతులు కూడా మంచి శుభ స్థితిలో ఉన్నట్లయితే జాతకంలో అంటే ఒక రకంగా కేంద్ర కోణ స్థానాధిపతులు ఇరువురు కూడా ఎలాంటి పాపగ్రహాలతో ఎలాంటి దుస్థానాలతో సంబంధం లేకుండా మంచి శుభగ్రహ సంయోగాన్ని కలిగి ఉండి శుభస్థాన సంయోగాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయా గ్రహ దశాకాలాలలో ఆ యొక్క వ్యక్తికి మంచి శుభయోగాలు వనకూరుతాయని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ కేంద్ర స్థానాలు అనేవి బలంగా ఉన్నప్పుడు జాతకం ఒక 50-60% ఫలిస్తుంది. అదేవిధంగా దానితో పాటు ఈ కోణ స్థానాలు వాటి అధిపతులు కూడా శుభ స్థానాల్లో ఉన్నట్లయితే ఆ జాతకం అనేది 80-90% మంచి శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కేంద్ర కోణాధిపతులనే గ్రహాలు వాటి యొక్క స్థానాధిపతులు జాతకానికి ప్రాణవాయువు లాంటివి. ఈ యొక్క కేంద్ర కోణాధిపతులు ఇరువురు కూడా దుస్థానాలలో అంటే 6, 8, 12 స్థానాలలో కానీ రాహుకేతు గ్రహాల చేత కానీ బంధించబడినట్లయితే ఆ యొక్క జాతకం అనేది ఫలించడం అనేది మనము చాలా వరకు తగ్గించి చూడాలి. అంటే 30% మాత్రమే ఫలితం ఇస్తుంది.